నిన్న మమ్మల్ని ఏదో అన్నావట. ఏమన్నా? డబ్బులు ఇచ్చి తీసుకోమన్నా. ఓ ముందు ఇది తీసుకో. ఇంకోసారి అడగరా డబ్బులు. వదలండి, దయచేసి వదలండి. నేను ఏం చేశాను? కన్నా సార్, కన్నా సార్. ఉదయాన్నే సూర్యుడు బయటకు వస్తాడు అని ఇప్పుడు నువ్వు ఎందుకని ఇంటికి వచ్చావు? చప్పట్లు కొట్టండి. మేడం కాన్ఫ్లెక్స్ తీసుకురమ్మని నన్ను పంపించారు. అందుకోసం నువ్వు షాప్కి వెళ్ళాలేమో. ఆ, అది కరెక్టే, కానీ నాకెందుకో మీరు కాన్ఫ్లెక్స్ అమ్ముతున్నారని అనిపించింది, అందుకే వచ్చాను. నాకు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. మామూలుగా నేను చేసేది నాకు తెలుస్తోంది. చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంట్లో 8-9 ప్యాకెట్లు ఉన్నాయంటే మీరు అమ్మడం మొదలు పెట్టారని అర్థం కన్నా సార్. అలాగా, నేను చెక్ చేసి వస్తాను. ఓహో, కన్నా సార్ ఆగండి. వీళ్ళ ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోయి ఉంటుంది. కొట్టుకు వెళ్ళడానికి టైం లేక తనని ఇక్కడికి పంపించుంటారు. ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోయింది. హెడ్ కి తీసుకుంటారు టాబ్లెట్ అని ఎందుకు తీసుకుంటావు? షార్ట్ కట్. చప్పట్లు కొట్టండి. నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ కిట్టి. ఓ, 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 ఓ. ఆ? ఆ, ఆ, అదేంటి? వావ్, ఓట్స్. ఈరోజు కాన్ఫ్లెక్స్ వచ్చేంత వరకు మనం ఓట్స్ తినేద్దాము. టేస్ట్ ఎలా ఉందో తిని చూస్తాను. ఆ? ఆ, 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 అయ్యో వద్దు. ఆపు. ఇలా చూడు, అవి తినకూడదు. అవి మసిల్స్ పెంచే టాబ్లెట్లు. ఒకేసారి అన్ని టాబ్లెట్స్ తింటే ఇక పైకి పోతావు. ఒకటి కూడా మిగలకుండా మీరు కిటికీలో నుంచి పడేశారు. సార్, ఇప్పుడు నువ్వు ఏం తిన్నావు? నా పిల్లలకి ఎవరో మందు పెట్టేశారు. చిన్నోడా చూడరా, మనం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇదంతా చేసింది ఎవరు? మా ఆయన బాక్సర్. వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. కాక ఒక్క రాత్రిలోకి ఇంత పెద్దోళ్ళు అయిపోయారా? అయితే నీకు ప్రాబ్లం ఏంట్రా? నాకేం ప్రాబ్లం ఉంటుంది? నన్ను వదిలితే సంతోషంగా ఉంటుంది, అర్థమైందా? సడన్ గా ఇంత పెద్దోళ్ళు ఎలా అయిపోయారు? మేము కన్నా గారి గార్డెన్ లో ఓట్స్ తింటూ ఉన్నాం. హఠాత్తుగా పెద్దవాళ్ళం అయిపోయాం. అరే అవి ఓట్స్ కాదు, మెడిసిన్ అంట. అవి అక్కడ ఉన్నాయంటే కారణం నేనే. పారేసే ముందు మర్చిపోయావా నా హస్బెండ్ బాక్సర్ అని? ఆ? అరెరే, వీళ్ళ నాన్న కన్నా పెద్దోళ్ళు అయిపోయారే. నా పిల్లలు పసితనాన్ని కోల్పోయారా? పారిపోండి. తమ్ముడు పట్టుకోండి. అలాగే. అమ్మో, దీంతో నీ పని అయిపోతుందిరా. అయిపోయాను.
గోడ అనుకున్నాను. ఆ పసితనం మళ్ళీ ఎలా వస్తుందిరా? అరే నన్ను ఎందుకు కొడుతున్నారండి? నా హస్బెండ్ బాక్సర్ పంచులేస్తారు కదా. ఆ పంచలిస్తే మా పని అయిపోతుంది. నా పిల్లల్ని మళ్ళీ మామూలు చేయండి, లేదంటే 3 పూటలు వచ్చి మీ మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తా. అయ్య బాబాయ్, మేము అయిపోతాం. త్వరగా పరిగెత్తు తమ్ముడు. పదండి. పిల్లలు ఇంటికి వచ్చేయండి. మా హస్బెండ్ బాక్సర్. నా పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయారు. వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మీ అందరినీ నేను ఊరికే వదిలిపెట్టను. వాళ్ళకేమీ కాదు, వాళ్ళు వెళ్ళిన చోటే ఏదో ఒకటి అవుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది, అందుకే మేము దాక్కుంటున్నాం. ఎక్కడున్నారో వాళ్ళు కనిపించారా? ఏమైనా చేద్దామా? అన్నా అక్కడ చూడు. ఏంట్రా నిన్న మమ్మల్ని ఏదో అన్నావట? ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకోమన్నా. ఓ ముందు ఇది తీసుకో. ఇంకోసారి అడగరా డబ్బులు. వదలండి, దయచేసి వదలండి. నేను ఏం చేశాను? ఇప్పుడేం చేస్తావో చేసుకోరా. ఆ, ఇవన్నీ నావే నావే. భలే ఉన్నాయి. మీరు చేసేది కరెక్ట్ కాదు. వచ్చేసావా? ఇక్కడ కూర్చో. ఆ ప్లేసే నీకు కరెక్ట్. తమిళు బాగా తినండి. నడపడానికి బైక్ కావాలి. నేనివ్వను. నిన్ను అడగాల, మేమే తీసుకెళ్తాం. ఏయ్, దమ్ముంటే నా బైక్ ని ముట్టుకొని చూడు. నిన్ను మట్టి కరిపిస్తాను. నువ్వు మళ్ళీ భూమి మీద నిలబడకుండా కొడతాను. ఇంకోసారి కొట్టి చూడరా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఎందుకురా మా అన్నతో పెట్టుకుంటావు? బుద్ధి వచ్చిందా? ఏయ్, దిగా. హే, నా బైక్. ఓర్ నాయనో, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలరా బాబోయ్. ఒరేయ్, జాగ్రత్త. ఇదిగో నీ బైక్. అరే ఏంటిది? షో, ఏమైంది? ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? సార్, ఏదో రాయి అడ్డుపడినట్టుగా ఉంది. నేను వెళ్ళి చూస్తా. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? జీపును వదిలేయ్. సరే. సార్ సార్, రేయ్, పోలీసులతోనే వెటకారమా? మిమ్మల్ని జైల్లో పెడతాను. అయితే పట్టుకొని చూద్దాం. ఏయ్, ఎంత దూరం పరిగెడతారో చూస్తా. ఏయ్, గాజర్ గాజర్ తింటాను నేను. అరే ఇదేంటి ఆకాశం మీద? తమ్ముళ్ళు, గాజర్ ఇలా మొలుస్తుంది. ఎలా మొలుస్తుంది? కనిపించట్లేదే. అలాగా, అయితే పీకి చూద్దాం. నా గాజాలని పీకుతున్నారు. వద్దు, అలా చేయకండి. అరే నా గాజాలు, నా ఫ్రెష్ గా మొలిచిన గాజాలని పీకేసి వెళ్తున్నారే. ఆగండి ఆగండి. అన్నిటినీ బాగా పరిశీలించాం. బాగా మొలుస్తున్నాయి. మీరు వాటిని ఇప్పుడు లోపల పెట్టుకోండి. గార్డెన్ ఈ టైప్ లో క్లీన్ చేసామనుకో, పని అంతా అయిపోయినట్టే. ఏంటిది? మళ్ళీ చెత్త ఎక్కడి నుంచి వస్తుంది?
అయ్య బాబోయ్ ఏంటి చెత్త కన్నగారు మీరే కాపాడాలి. మీరందరూ అసలు ఎందుకు వచ్చారు? ఎందుకు అలా అరుస్తున్నారు? చప్పట్లు కొట్టండి. ఆ బాక్సర్ ముగ్గురు పిల్లలు ఏరియాలో బీభత్సం సృష్టిస్తున్నారు. వాళ్ళు మీ మసిల్ పెరిగే మందులు తిని చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఎక్కువ గాలి నింపితే బలూన్ పేలిపోతుంది. 24 గంటల తర్వాత ఆ ప్రభావం పోతుంది. చప్పట్లు కొట్టండి. గడియారం ఇంట్లో ఉంది, పదండి. అలాగా ఏయ్, వీళ్ళు మామూలుగా మారిపోయారు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి అర్థమైందా? ఇంకా నా బైక్ గురించి ఎలాంటి బెంగా లేదు. ఇది మందుల ప్రభావం కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు పెద్దగా అయ్యి ఇలా చేశారంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పటికి వీళ్ళ నాన్న వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే మా ఆయన బాక్సర్. బాక్సర్